అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవనముతో గడుచు సంవత్సరములను శాంతియు నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలకల మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. మనము మన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు మనము దేవుని దృష్టికి యథార్థవంతులుగా ప్రవర్తించలేం. తన దృష్టికి నీతిమంతుడిగా కనిపించును, కానీ మనల్ని వేరే వాళ్ళు పరిశీలించినప్పుడు, దేవుడు పరిశీలించినప్పుడు అది మంచి ప్రవర్తనగా ఉండదు. తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించును, యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ప్రభువు శిక్షకు మనము గద్దింపునకు మనము తృణీకరంగా ఉండకూడదన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, మన హృదయమైన పలకల మీద దేవుని ధర్మశాస్త్రం రాసుకున్న వారమై ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొన్నప్పుడు మనము ఆయన దృష్టి యందు దయనొందే వారిగా ఉంటామన్నమాట. యెహోవా తాను ప్రేమించు వారిని గర్దించును. యేసు ప్రభువే జ్ఞానమై ఉన్నాడు. జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుకున్నట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజనే సంపాదించుకున్నట కంటే జ్ఞానమును సంపాదించుకునుట మేలు. కాబట్టి దాని కుడి చేతిలో దీర్ఘాయువులు, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి. జ్ఞానం కలిగిన వాడు ఇటు రీతిగా జీవించగలడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా స్వబుద్ధిని ఆధారం చేసుకునక పూర్ణ మనసుతో దేవుని యందు నమ్మిక ఉంచి, ప్రభువా, నేను నీ దృష్టికి నా ప్రవర్తన అంతటిని నీ అధికారం ఒప్పుకుంటూ సహాయపడండి. మహిమ తెచ్చుకోమని ఘనత మహిమ నీకు ఆరోపిస్తే యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకను పొందుకున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రార్థన అవసరతల కొరకు ఇవ్వబడిన నంబర్కి మెసేజ్ చేయండి. మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది.